తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే, మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే కమెంట్స్లో లింక్ చేసినటువంటి, అదేవిధంగా డిస్క్రిప్షన్లో పెట్టినటువంటి లింక్ని క్లిక్ చేయండి. నా కమ్యూనిటీలో జాయిన్ కండి. ప్రతి ఒక్క వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే, మీ వాట్సాప్కే వచ్చి చేరుతుంది. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం. ఒక చిన్న సామెతతోటి, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో వాడేటువంటి ఒక చిన్న సామెతతోటి ఈ వీడియో ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. కుక్క మొరిగితే కొండకు చేట అనేటటువంటి సామెతో, నానుడో సంథింగ్ ఏదో ఒక జాతీయము. ఇది చాలామంది వినే ఉంటారు, మీరు సినిమాల్లో కూడా చూసే ఉంటారు కదా. ఇప్పుడు దీన్ని పెమ్మసాని చంద్రశేఖర్ విషయంలో అప్లై చేసి మరీ చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాం. ఎందుకో ఏంటో ఒక్కసారి మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత డైరెక్ట్గా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి మీకు తెలుసు, ఆ నాయకుడు మీకు తెలుసు, కేంద్ర మంత్రి మీకు తెలుసు, సంచలనాత్మకమైనటువంటి అనేక పనులు చేసినటువంటి పర్సన్ మీకు తెలుసు. అలాంటి పెమ్మసాని చంద్రశేఖర్ మీద ఇప్పుడు పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళు ఒక ప్రాపగాండా మొదలెట్టారు. కొన్ని వందల అకౌంట్లతోటి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళదంతా ఒక ఆర్గనైజేషన్ లాగా ఉంటుంది కాబట్టి దాంతో కొన్ని వందల వేల అకౌంట్స్ తోటి ఒక ప్రాపగాండా మొదలుపెట్టారు. ఏంటి ఆ ప్రాపగాండా అంటే, ఇదిగో ఇంచుమించు ఈ ఫోటోనే పెట్టేసి, పెమ్మసాని చంద్రశేఖర్ ఈయన గుంటూరులో ఎవరికీ తెలియదు, 3.5 లక్షల మెజారిటీ ఎలా వచ్చింది? ఈవీఎంల హ్యాకింగే. ఈవీఎంలు హ్యాక్ చేయకపోతే, ఈవీఎంల మాయాజాలం లేకపోతే అసలు ఎవరికీ తెలియనటువంటి ఈ వ్యక్తికి గుంటూరు లాంటి ప్లేస్లో 3.5 లక్షల మెజారిటీ ఎట్లొచ్చిందని చెప్పేసి ఒకే పోస్ట్ కట్ అండ్ పేస్ట్ ఇలా కొన్ని వందల అకౌంట్లతోటి గత కొన్ని రోజులుగా టార్గెట్ చేస్తూ మరి కొడుతున్నారు. సో నేను ఆ సామెత ఎందుకు చెప్పానో మీకు అర్థమై ఉంటుంది కదా. కుక్క మురిగితే కొండకు చేట కాదు కదా. ఎస్. సో ఇదే అంశం మీద నేను ఇంకా వివరంగా అసలు ప్రస్తుతం వైసీపీ ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి, ఈవీఎంల హ్యాకింగ్, ఈవీఎంల మాయాజాలం అనే అంశాన్ని ఎందుకు తెర మీదకు తెస్తున్నారు, ఏం జరిగింది, అసలు ఏ రకంగా వాళ్ళు ప్రస్తుతం వ్యూహరచన చేస్తున్నారు, ఏ రకంగా టార్గెట్లు పెట్టుకుని కొడుతున్నారు అనేది నేను క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం, ఉదాహరణలతో సహా వివరించేటటువంటి ప్రయత్నం అయితే నేను చెబుతున్నాను. కాబట్టి దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా అశాంతం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం వైసీపీ ప్రాపగాండా వల్ల, వైసీపీ టార్గెట్ చేయడం వల్ల పెమ్మసానికి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా, ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఏమన్నా కనిపిస్తోందా? ఇది నా ప్రశ్న. దీనికి సమాధానంగా ఎస్, నిజమే, జరిగే అవకాశం ఉంది, అబ్బే చిచి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు అభిప్రాయాల్లో మీ అభిప్రాయం కనుక ఏదన్నా ఉంటే, ఇవి కాకుండా వేరే అభిప్రాయాలు ఉన్నా సరే నాకు కమెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక అసలు పాయింట్లోకి వెళ్ళిపోతాం. పెమ్మసాని చంద్రశేఖర్ అవునన్నా కాదన్నా వైసీపీకి కొరకరాని కొయ్య. ఎందుకో చెప్పనా, అనేక సార్లు వాళ్ళకి మండేలాగా చేశాడు. మామూలు కాదు, భగభగ ఏదో కింద మంట పెడితే పైనుంచి పొగొస్తుంది కదా, ఆ టైపులో బాగా మండిపోయేలాగా చేసినటువంటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్. ఎలాగో కూడా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. పెమ్మసాని చంద్రశేఖర్ అసలు ఎన్ఆర్ఐగా ఆయన ప్రస్థానం ప్రారంభిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్లో కానివ్వండి, ఎంపీల్లో కానివ్వండి, బహుశా ఆయనే దాదాపు రిచెస్ట్. అలాంటి పెమ్మసాని చంద్రశేఖర్ రాత్రికి రాత్రి ఊడిపడ్డాడని చెప్పేసి మొదట్లో ప్రాపగాండా చేశారు. అబ్బే ఏం ఎదుర్కోవడమే ఉందని చెప్పేసి చాలా తేలిగ్గా తీసిపారేసే ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అసలు ఆయన ఎన్నికల రణరంగంలోకి దిగటానికన్నా ముందు నుంచి ఆయన సేవా కార్యక్రమాలు, ఆయన పనులు, ఆయన వాగ్దాటి, సోషల్ మీడియాలో ఆయన ప్రభంజనం చూసిన తర్వాత 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4వ కృష్ణుడు అని చెప్పేసి కృష్ణుల మీద కృష్ణులను మారుస్తూ అభ్యర్థులను మార్చి ఒక్కపోతను తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ పీక్ స్థాయికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు పెమ్మసాని చంద్రశేఖర్ కల్పించారు. అవి కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ పెమ్మసాని ఎదుర్కోవడానికి ఇక్కడ ఆల్రెడీ ఇటు పక్క పెమ్మసాని అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. ఆయన ఎదుర్కోవడానికి ఫస్ట్ అంబట్ రాయుడు అన్నారు, అంబట్ రాయుడికి టికెట్ అన్నారు. ఆయన కూడా కొంత యాక్టివ్గానే ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ నిజస్వరూపం తెలిసిన తర్వాత, వాళ్ళంటే ఏంటో పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాత పాపం అంబట్ రాయుడు కూడా తనంతట తానే బయటకు వెళ్ళిపోయాడు.
ఒకటో కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈయన వెంకట్రమణ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్కి సంబంధించినటువంటి మరి వన్ ఆఫ్ ద పార్ట్నర్ కానివ్వండి, అధినేతలో ఒకరు కానివ్వండి ఈయన ఉమారెడ్డి వెంకట్రమణ. ఉమారెడ్డి వెంకటేశ్వర్లకి స్వయాన కొడుకు అన్నమాట. ఆ తర్వాత ఈయన పెట్టారు. రెండవ కృష్ణుడు రంగప్రవేశం. రెండవ కృష్ణుడు రంగప్రవేశం తర్వాత ఈయన మాట తీరు కానివ్వండి, ఆయన వయస్సు కానివ్వండి, ఆయన పనులు కానివ్వండి, ఆయన ప్రతిస్పందించే తీరు కానివ్వండి, ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత అబ్బో కష్టమే, పెమసాన్ని తట్టుకోవటం కష్టమే, అసలు పెమసాని ముందు నిలబట్టడం కూడా కష్టమే అని చెప్పేసి కొన్నాళ్ళు ప్రచారం చేసిన తర్వాత, కొన్నాళ్ళు గ్రౌండ్లో తిరిగిన తర్వాత పాపం ఈయన అడగలేదు. అప్పటికే ఆయన వయసు చాలా పెద్దది. ఆయన అడగకుండానే టికెట్ ఇచ్చారు. ఆయన అడగకుండానే అభ్యర్థిగా రాత్రికి రాత్రి మార్చిపరేశారు. సో ఆ రకంగా పాపం అలా వచ్చి అలా పోయినట్టుగా ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రచారం చేసుకుని కూడా చివరికి మధ్యలోనే ఎగిరిపోయినట్టుగా పాపం ఉమారెడ్డి వెంకటరమణ కూడా వెళ్ళిపోయాడు. అంటే రెండవ కృష్ణుడు కూడా గాయబ్. ఆ తర్వాత కాంగ్రెస్లోకి పోయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్ళీ రాత్రికి రాత్రి పిలిపించుకొని పార్టీలో జాయిన్ చేసుకొని ఈయన అభ్యర్థిగా ఉంటాడు అని చెప్పేసి బయటికి బహిరంగంగా ప్రకటించకపోయినా వాళ్ళ సర్కిల్స్, ఎందుకంటే అప్పటికే ఇద్దరు గాయబ్ కదా, ఇద్దరు కృష్ణుడు అవుట్, మూడవ కృష్ణుడిగా రంగంలో దింపేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి అప్పుడే చాలా వ్యతిరేకత ఉంది. వీళ్ళని చీకొట్టి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి షర్మిల బాటలో నడిచాడు. ఇప్పుడు మళ్ళీ తీసుకురావటం, అమరావతి ప్రాంతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని పెట్టమంటే పూర్తిగా ఆత్మహత్యా సదృశ్యమే. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరి ఆయన వెనక్కి తగ్గాడు ఏంటో తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళ అన్న ద్వారా రాయబారి నడిపి వెనక్కి తెప్పించుకొని ఈ కృష్ణుడు కూడా మధ్యలో వదిలేశారు. మధ్యలో అంబటి రాంబాబు కొన్నాళ్ళు పేరు నడిచింది, అఫీషియల్ కాదు, అంబటి రాంబాబు పేరు కూడా అంబటే దిగుతున్నాడు, సత్తెనపల్లిలో కష్టం అంబటే దింపుతున్నారని చెప్పేసి ఆయన పేరు కూడా పాపం కొన్నాళ్ళు నడిచింది. అది జరగల. చివరికి ఉమారెడ్డి వెంకటరమణ బావమరిదైనటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వర్ల అల్లుడైనటువంటి పొన్నూరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కిలార్ రోసయ్యని తీసుకొచ్చి పెట్టేశారు. పాపం కిలార్ రోసయ్య అనుకోని పరిస్థితుల్లో, ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మొత్తానికి కంటెస్ట్ చేసి పెమ్మసాని ముందు ఓడిపోయాడు. మరి ఎవరికీ తెలియని పెమ్మసాని, ఎవరో తెలియనటువంటి పెమ్మసాన్ని ఎదుర్కోవటానికి ఇంతమంది పేర్లు, ఇంతమంది కృష్ణులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి పోయారు, ఎందుకు వచ్చారు, ఎందుకు పోయారు? ఒక్కపోత కాక మంట రేపాడు కాబట్టే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇప్పుడు తీర్చుకుంటున్నారు. అంతేనా? ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. 2014, 2019లో గుంటూరు, నరసరావుపేట నీ ఇష్టం, ఆ రెండిట్లో ఏది కావాలంటే అది, గుంటూరు పోటీ చేస్తావా చెయ్యి, నరసరావుపేట పోటీ చేస్తావా చెయ్యి అని చెప్పేసి పెమ్మసానికి డైరెక్ట్ ఆఫర్ ఇచ్చింది 2 సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పోనీ నీకు పోటీ చేయడం ఇష్టం లేదా, రాజ్యసభ తీసుకోబ్బా, మా పార్టీలోకి రాబ్బా అని చెప్పేసి కాళ్ళ వేళ్లా పడి బతిమాలాడు. ఒక ఇంటర్వ్యూలో పెమ్మసాని స్వయంగా చెప్పుకొచ్చారు, నాకు ఈ రకమైనటువంటి ప్రెషర్స్ కూడా గతంలో ఉన్నాయి అని చెప్పేసి. సో అంటే 2 సందర్భాల్లో కూడా పెమ్మసాని వాళ్ళు టికెట్ ఆఫర్ చేసినా, రాజ్యసభ ఆఫర్ చేసినా సరే చేయవతలబో అని చెప్పేసి మొహం మీద కొట్టినట్టుగా చెప్పేసి తిరస్కరించాడు. నా భావజాలానికి మీ భావజాలానికి సరిపోదు, నేను మీ పార్టీలోకి రాలేను, నేను మొదటి నుంచి తెలుగుదేశం, చివరి వరకు తెలుగుదేశమే, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇందుట్లోనే ఉంటాను, ఇందుట్లోనే చేస్తానని చెప్పేసి ఆయన గట్టిగా దానికే స్టిక్ ఆన్ అయి ఉండిపోయాడు. కాబట్టే మనం బ్రహ్మరథం పట్టిన కార్పెట్, పూల కార్పెట్ వేసినా సరే, రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికినా సరే ఈ మనిషి రాలేదు. 14లో ఆయనకి టికెట్ ఇవ్వలేదు. అప్పుడు నరసరావుపేట కూడా ట్రై చేశాడు, రాయపాటి సాంబశివరావుకి టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు కాదన్నారు. 2019కి గుంటూరు అనుకున్నా కానీ గుంటూరు కూడా అవల, అప్పటికే గల్లా జయదేవ్ గట్టిగా ఉన్నాడు కాబట్టి ఆ 2 సందర్భాల్లో చంద్రబాబు ఇవ్వకపోయినా, వైసీపీ ఇస్తానన్నా, ఇవ్వకపోయినా పర్లేదు నేను తెలుగుదేశంలోనే ఉంటానని చెప్పేసి నిబద్ధతగా ఉన్నాడు కాబట్టి మంట కాక మన మొహానే చెప్పాడే, చెయ్యి పొమ్మన్నాడే అని చెప్పేసి బాధ. అందుకని ఈరోజు ఈ ప్రాపగాండా ఇదంతా గట్టిగా చేస్తున్నారు. అంతేనా? పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి 7 స్థానాలు స్వీప్ చేసి పడేశాడు మొన్న ఎన్నికలు. మొత్తం తనే అయ్యాడు. తాడికొండ, మంగళగిరి, సార్ అఫ్ కోర్స్ మంగళగిరి ప్రత్యేక పరిస్థితి, అక్కడ లోకేషే ఉన్నాడు, అయినా సరే
తను కూడా ప్రచార బాధ్యతల దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశంలో ఎంపీ అభ్యర్థిగా తాను చేయాల్సింది చేశాడు. తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రతిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ అన్నమాట. ఈ ప్రతి ఒక్కటి తన భుజాల మీద వేసుకొని మరి నడిపించాడు. ముఖ్యంగా ఈ గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నసీర్ అహ్మద్ మొన్న గెలిచాడు. దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఆ స్థానంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందడం జరిగింది. గెలుపే లేనటువంటి చోట, అసలు గెలవదు అని చెప్పేసి అనుకున్నటువంటి చోట అద్భుతమైనటువంటి మంచి మెజారిటీతో అద్భుతమైన విజయం తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా మహమ్మద్ నసీర్ పెమ్మసాని చంద్రశేఖర్కి ఒక విధంగా రైట్ హ్యాండ్ లాగా, అన్నదమ్ముల్లాగా అనేటటువంటి రేంజ్లో వాళ్ళు అక్కడ తిరిగారు, కలిసిమెలిసి ఉన్నారు. ప్రతి అడుగు, ప్రతి మీటింగ్, ప్రతి చోట ఆయన వెంట ఈ మహమ్మద్ నజీర్ నడిచారు. మా సొంత అన్నయ్యే అనే ఫీలింగ్తో వాళ్ళిద్దరూ సొంత అన్నదమ్ములు అనేటటువంటి విధంగా కలిసిమెలిసి మరి అక్కడ పనిచేశారు. కాబట్టి అంత విజయం దక్కింది. సో ఇలాంటి కష్టమైనటువంటి చోట కూడా, 25 ఏళ్లలో గెలవనటువంటి చోట కూడా గెలిపించాడు. ఇక్కడ తెనాలిలో అద్భుతమైన కోఆర్డినేషన్ తోటి ఇక్కడ నాదెండ్ల మనోహర్ గెలవటంలో కీలక పాత్ర పోషించాడు. జనసేన తెలుగుదేశానికి ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసిపోయి, అసలు వీళ్ళు ఏ పార్టీ అభ్యర్థి అనేది కూడా తెలియనంత ఇదిగా కలిసిపోయి మరీ పనిచేశారు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్, ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్ తెప్పించాడు. కాబట్టి అంతటి ఆందోళన చూసి ఇవన్నీ ఇంత పాజిటివ్ అంశాలు ఉన్నాయి కాబట్టి 3.5 లక్షలు వచ్చాయి. జనానికి తెలుసు కాబట్టి 3.5 లక్షలు వచ్చాయి. ప్రజల మనసులోకి వెళ్ళిపోయాడు కాబట్టి 3.5 లక్షలు వచ్చాయి. ఇతనే మాకు సరైన క్యాండిడేట్ అనుకున్నారు కాబట్టి 3.5 లక్షలు వచ్చాయి. ఎలా జయదేవుని మించిన వాడు, ధీటైన వాడు అని చెప్పేసి ప్రజలు ఫీల్ అయ్యారు కాబట్టే 3.5 లక్షల మెజార్టీ వచ్చింది. ఊరిక రాలా. 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి వీడియోలు ఉంటే చూడండి. ఈవీఎంలు అద్భుతం, అమోఘం అని చెప్పేసి గట్టిగా భజన చేసి మరీ చెప్పాడు. ఆ వీడియోలు కూడా ఉంటాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి, కావాలంటే చూడండి. సో ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి టార్గెట్ చేస్తున్నారు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువగా మండిపోయే అంశం ఏంటో తెలుసా? ఇది జగన్మోహన్ రెడ్డికి, ఆయన పరివారానికి బాగా పెమ్మసాని కాక తెప్పించిన అంశం ఏంటంటే ఇదేంటో కాదు, గండికోట ఉంది కదా కడప జిల్లాలో. సో ఆ గండికోట కానీ, గండికోట రాజవంశాలకు సంబంధించినటువంటి వ్యక్తులే వీళ్ళు పెమ్మసాని వాళ్ళు అని చెప్పేసి చరిత్ర ఆధారాలు చెప్తున్నారు. ఆ పెమ్మసాని వంశస్థులే వీళ్ళు. కాబట్టి తమ పూర్వీకులు పరిపాలించేటువంటి గండికోట, కడప జిల్లాలో ఉన్నటువంటి గండికోట జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కానీ, అంతకుముందు వాళ్ళ నాన్న పాలనా హయాంలో కానీ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోక అలాగే నిర్లక్ష్యానికి గురైన నేపథ్యంలో ఆయన తమ కుటుంబం మీద అభిమానంతో కావచ్చు, ఆ ప్రాంత ప్రజల మీద అభిమానంతో కావచ్చు, లేదంటే రాష్ట్రం మీద అభిమానంతో కావచ్చు, తాను స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని మరి 78 కోట్లు, దాదాపు 100 కోట్ల రూపాయల మొత్తానికి గండికోట అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కేంద్రం నుంచి మాట్లాడి నిధులు తెప్పించారు. ఇది ఎక్కువ మంట పెడుతుంది. మన ఇలాఖాలో, మన జిల్లాలో, మన ప్రజల మధ్య మన కోట్లేసే వాళ్ళు ఉన్న చోట పెమ్మసాని రావటం ఏంటి? దాని అభివృద్ధికి పెమ్మసాని నిధులు తీసుకురావటం ఏంటి? అంటే మనం చేతగాని వాళ్ళగా జనంలో చిత్రీకరింపజేస్తారా? మన వల్ల కాదన్నట్టుగా నిధులు తీసుకొచ్చి మరి చూపిస్తున్నాడా అని చెప్పేసి బాగా మండిపోయింది. అలానే అభివృద్ధిని కాదనలేరు, నిధులు తీసుకొస్తే కాదనలేరు. ఏం చేయాలి? ఈ రకంగా ఈవీఎంల హ్యాకింగ్, అట్లా గెలిచారు, ఎట్లా గెలిచారు, అది కథ, ఇది కథ అని చెప్పేసి ఓ ప్రాపగండ సృష్టించారు. అంతే కదా. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే పెమ్మసాని నిధులు తీసుకొచ్చినటువంటి అంశం హైలైట్ అవుతుంటే మరి మండదా? ఆ మంటేదా? ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు అడుగులు పడుతున్నటువంటి క్రమంలో దాని నుంచి దృష్టి మరల్చేందుకు కానివ్వండి, ఇంకా రకరకాల ప్రయత్నాల్లో భాగంగా కానివ్వండి, అనేక అంశాలను తెర మీదకు తెస్తూ టార్గెట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న దేవినేని ఉమాని టార్గెట్ చేశారు. దేవినేని ఉమా ఆడియో టేపులు లీక్, ఫోన్ కాల్స్ లీక్ అంటూ చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ చేశారు. చిర్రి బాలరాజు గురించి మాట్లాడారు. చిర్రి బాలరాజును అక్కడ టార్గెట్ చేశారు. ఆయన పోలవరం విషయంలో 100 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు, కుంభకోణానికి పాల్పడ్డాడని చెప్పేసి అటు జనసేన ఎమ్మెల్యేని టార్గెట్ చేశాడు. ఓరు బాబు నేనేం చేయలేదురా మొర్రు అని చెప్పేసి లెటర్లు రిలీజ్ చేసే పరిస్థితి. తాజాగా ఇప్పుడు గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్, అతన్ని టార్గెట్ చేశారు. రోజుకొకరిని టార్గెట్ చేస్తూ విస్తృతమైన ప్రాపగాండా. ఇప్పుడు గుంటూరు నజీర్ ఏంటి, ఒక అమ్మాయితోటి, ఒక కార్యకర్తతోటి వీడియో కాల్లో మాట్లాడుతూ
అసభ్యమైనటువంటి సైగలు చేశాడు, అసభ్యమైనటువంటి సంజ్ఞలు చేశాడని చెప్పేసి ఉదయం నుంచి వైసీపీ అఫీషియల్ అకౌంట్లోనే వేశారు ఆ దరిద్రం. సహజంగా అలాంటివి వేయకూడదు. పోనీ ఆయన బట్టలిప్పుకొని కూర్చున్నాడా, గోరంట్ల మాధవలాగా చూపించాడా, అనంతబాబులాగా చూపించాడా, ఏం చేశాడు? ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక ఫోటోను ఒక విజువల్లో పెట్టారు. అది కూడా పూర్తి బ్లర్గా ఉంది, ఒరిజినల్ వీడియో కూడా కాదు. అక్కడ ఒక కార్యకర్తను పెట్టేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా రకరకాల సంజ్ఞల్లో ఉన్నట్టుగా కొన్ని సృష్టించి వాటిని వేసేశారు. కట్ చేస్తే ఆ కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్తే. ఆవిడ ట్రైన్లో వెళుతున్నప్పుడు వాళ్ళ కుటుంబంతో కలిసి హస్బెండ్, ఆవిడ కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మో అత్తగారు సంథింగ్, అలా వెళుతున్నప్పుడు కొన్ని ఫోటోలు కొన్ని సెల్ఫీస్ తీసుకుంది. ఇక అంతే, సోషల్ మీడియాలో ఎక్కడ పెడతారు కదా, చాలామందికి అవగాహన ఉండి చావదు. మరి అలా పెట్టినప్పుడు మరి వాళ్ళు ఫోన్ హ్యాకింగ్ అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. మరి సోషల్ మీడియాలో పెట్టారు, ఫోన్ హ్యాకింగ్ మొత్తానికి తెలియదు. కానీ ఇదిగో ఇలా ట్రైన్లో పెడుతున్నటువంటి సందర్భంలో దిగినటువంటి ఒక ఫోటోని ఇక్కడ పెట్టేసి ఏఐ తోటి ఒక వీడియో జనరేట్ చేశారు. కాస్త బుద్ధిబుర్రతో ఆలోచిద్దాం మనం. ట్రైన్లో ఒక పక్క భర్త, ఇంకో పక్క కుటుంబ సభ్యులతో వెడుతున్నటువంటి ఒక మహిళ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడుద్దా? వీడియో కాల్ మాట్లాడేది భర్త పక్కన ఉండగా, కుటుంబ సభ్యులు పక్కన ఉండగా వీడియో కాల్ మాట్లాడుద్దా? మాట్లాడినా కానీ ఆ టైపులో అసభ్యంగా సంఖ్యలో వాడు చూపించినటువంటి వీడియోలు మరి కొంత అలాగే ఉన్నాయి. అవి చేస్తారా? పక్కనే కదా భర్త ఉంది, పక్కనే తల్లో లేదంటే అత్తగారు ఎవరో ఉన్నారు. సాధ్యమేనా? అది లాజిక్ ఉండొద్దు. ఆ వీడియోను డైరెక్ట్గా చూస్తే మనం జస్ట్ మామూలు ఏఐ సాధనాల్లో ఉపయోగించి చూస్తేనే ఇదిగో ఇట్ ఈజ్ రియల్ ఆర్ ఏఐ జనరేటెడ్ అని చెప్పేసి ఒకసారి మనం ఆ వీడియో ఇస్తే చాలా క్లియర్గా తెలిసినటువంటి అంశం ఏంటంటే, ఈ ఇందుట్లో ఉన్నటువంటి ఆ ఫ్రేమ్స్, వాటి కదలికలు, వీటన్నిటిని బట్టి చూస్తున్నట్టయితే ఇది ఖచ్చితంగా ఏఐ వీడియో అని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తోంది అని చెప్పేసి అనాలిసిస్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ దీని మీద వివరణ ఇచ్చారు, దాని మీద కేసులు పెట్టారు, కేసులు నమోదు చేశారు. ఇది ఎవరు చేశారు ఏంటనే దాని మీద కొన్ని రోజులు తెలుస్తుంది, తాట తీయటం ఖాయం, అది వేరే విషయం. అంటే ఏ రకంగా ఒక ఫోటోను ఒక వీడియోను పట్టుకొని ఈ రకంగా వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఒరిజినల్ దాంట్లో కూడా ఎక్కడా లేదు, మొత్తం బ్లర్ చేసి ఉంది. అంటే ఈ రకమైనటువంటి ప్రాపగాండా మన దేవినేని ఉమా టార్గెట్, ఆ తర్వాత పోలవరం ఎమ్మెల్యే బాలరాజ్ టార్గెట్, ఈరోజు మహమ్మద్ నజీర్ టార్గెట్, రేపు ఇంకొకళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. ఎందుకు? ఇదంతా దృష్టి మరల్చే ప్రయత్నాలు. ఆ దృష్టి మరల్చే ప్రయత్నాల్లో భాగంగానే మళ్ళీ ఈవీఎంల హ్యాకింగ్ అని అదని ఇది. మరి 2019లో 151 వచ్చాయి, అప్పుడే అనిపించలేదా? అప్పుడు ఎలా జరిగింది? మరి లాజిక్ ఉండాలి కదా. ఈరోజు పెమ్మసానిని టార్గెట్ చేసి విస్తృతంగా ఒక విష ప్రచారం చేస్తున్నా, మిగతా నాయకుల్ని టార్గెట్ చేసి మరి విష ప్రచారం చేస్తున్నా. దాని వెనక ఉద్దేశం లెక్కర్ స్కామ్లో రేపు భవిష్యత్తులో జరగబోయే అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు గానమండి, దృష్టి మరల్చేందుకు గానమండి అనేటువంటి అంశం చాలా క్లియర్గా తెలుస్తోంది. ఆర్గనైజర్ సోషల్ మీడియా లేకపోవటం వల్ల కొన్ని ఎదుర్కోగలుగుతున్నారు వీళ్ళు, కొన్ని ఎదుర్కోలేకపోతున్నారు, అది వేరే విషయం. ఇప్పటికైనా సరే దృష్టి పెట్టకపోతే కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి ఇబ్బంది తెచ్చేటటువంటి అనేక పరిణామాలు రేపటి రోజున జరగటం అయితే ఖాయం. చూద్దాం ఏం జరగబోతుందో. సో నా అనాలిసిస్ కంప్లీట్గా చూసిన తర్వాత ఈ అంశాలని విన్న తర్వాత మీకేమనిపిస్తోంది, మీరేమనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.